తెలంగాణ రాష్ట్రాన్ని గ్రామాల్ని పట్టణాల్ని గుండెల్లో పెట్టుకొని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటంలో ముఖ్యమైన స్థానంలో నిలబెట్టిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మనందరికీ నాయకుడు, మన భవిష్యత్ నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడు. దేశంలోనే సమర్థవంతమైన పరిపాలన అందించి ఐటీలో పట్టణాభివృద్ధిలో ఎవరూ చేయని అద్భుతమైన ప్రయోగాలు అభివృద్ధి చేసిన మహానాయకుడు మన నాయకుడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారు ఇవాళ మన జైనింగ్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చారు. దయచేసి మన గద్వాలంతా ప్రేమగలను అవునా కాదా, మంచి మనసున్న అవునా కాదా, కల్మషం లేని అవునా కాదా, నమ్మిన దానికి కట్టుబడి ఉండటం అవునా కాదా, ఒక్కసారి గుండెల మీదకి ఏదైనా జెండాను ఎత్తుకుంటే ఊపిరి పోయినా దింపని వాళ్ళు అవునా కాదా. అందుకే నిప్పుల్లో మండిన నడిగడ్డ, నీళ్ళ కోసం ఏడ్చిన నడిగడ్డ, అరిగోసపడ్డ నడిగడ్డ, పొట్ట నింపుకోవడం కోసం గోసి గొంగడి కట్టుకొని ఇంటి దగ్గర తల్లుల్ని పిల్లల్ని పెట్టి వలవలా ఏడ్చుకుంటూ గంగవతికి బొంబాయికి వలసపోయిన నడిగడ్డను అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్. ఎవరన్నా పట్టించుకున్నారా? మనల్ని ఏనాడన్నా ఎవరన్నా పట్టించుకున్నారా? సత్యరెడ్డి పట్టించుకున్నాడా? సమరసింహారెడ్డి పట్టించుకున్నాడా? పరసింహారెడ్డి పట్టించుకున్నాడా? ఎవడు పట్టించుకోలే. మనకు ఒగ్గాని బజ్జి పెట్టి మనల్ని గొర్రెలాగా తొలుకొని వచ్చి ఓట్లు వేయించుకొని మళ్ళీ మనల్ని వలసబాట పట్టించినాడు. కానీ ఒకే ఒక్క నాయకుడు పాదయాత్ర చేసి నడిగడ్డలో మన దుఃఖం చూసి మన కష్టం చూసి పేద కులాలు పేద వర్గాలు మన కష్టాలకు కారణం తెలుసుకొని మనల్ని గట్టెక్కించడం కోసం మహానాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే మనకు ఎన్ని వరాలు ఇచ్చినాడు. మనం జూరాలు ఆదుకుందా? మనం జూరాల జోల పట్టుకొని పోయేటట్టు చేసింది. మన నీళ్ళు ఆంధ్రాకు తరలించుకుపోవడానికి కుట్రపూరితంగా జూరాలని కట్టినారు. నెట్టంపాడు మన మెడకు గుదిబండి అయింది, ఆర్డీఎస్ మన మెడకు గుదిబండి అయింది. కానీ కేసీఆర్ మన కన్నీళ్ళు తుడచడం కోసం, నడిగడ్డ దుఃఖం దూరం చేయడం కోసం మన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి నెట్టంపాడు పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం వల్ల, రేలంపాడును నిర్మించడం వల్ల 2000 ఎకరాలకు కూడా నిలివని రేలంపాడు 2 లక్షల ఎకరాలకు నిలిచింది. అవునా కదా? తొమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టినా కట్టలేదా? 100కు పైగా చెరువుల్ని మరమ్మతు చేసి ఆ చెరువుల్లో మనకు సిరులు నింపిండా లేదా కేసీఆర్? అద్భుతంగా చెరువులు తీర్చిదిద్దిండు, అద్భుతంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు, మనకు అద్భుతంగా డయాలసిస్ సెంటర్ ఇచ్చిండు, అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండు, అద్భుతమైన ఎస్పీ ఆఫీస్ కట్టిండు, అద్భుతంగా నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు, మెడికల్ కాలేజ్ ఇచ్చిండు. గద్వాలకి అడిగిందల్లా ఇచ్చిండు. కృష్ణ 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 అని కృష్ణని ప్రేమిస్తే కృష్ణ కుట్రదారైపోయిండు. అందరికంటే ఎక్కువగా జిల్లాలో కేసీఆర్ గారు కృష్ణ కృష్ణని ప్రేమించి కడుపులో పెట్టుకుంటే కుట్రదారైపోయినాడు. కుంటి సాకులు చెప్పి ఇవాళ మన నడిగడ్డ నుంచి మోసం చేసి మనందరి గుండె మీద తన్ని కృష్ణమోహన్ రెడ్డి అవతలికి పోయినాడు. కానీ ఒక్కరన్నా పోయినరా ఆయనంట? గులాబీ జెండా ఎత్తుకున్న ప్రతి వాళ్ళు. ఎందుకంటే నడిగడ్డ పౌరుషం గలది, నడిగడ్డ ప్రేమ గలది. గద్వాల గుండెల నిండా గులాబీ జెండా ఉంది కాబట్టి ఇవాళ ఎవ్వరు కూడా ఆయన వెనుకపోకుండా గద్వాలనే ఉన్నారు. అన్న గద్వాల గుండెల నిండా కేసీఆర్ ఉన్నాడు, గద్వాల గుండెల నిండా కేటీఆర్ ఉన్నాడు. ఇది నిజం, ఇది సత్యం. మీరు ఎవరిని ఆశీర్వదించి పంపిస్తే, మీరు ఎవరి చేతిలో బీఫామ్ పెట్టి పంపిస్తే, మీరు ఎవరి నాయకులను నిర్ణయిస్తే వారిని గుండెలు కత్తుకొని భుజానికి ఎత్తుకొని ఉమ్మడి జిల్లాలోనే అద్భుతమైన మెజార్టీతో గెలిపించడానికి వాళ్ళ గద్వాలు సిద్ధంగా ఉన్నారు. మీరు రావాలని, మీరు నడిగడ్డలో అడుగు పెట్టాలని, మీరు గద్వాలకి రావాలని కూడా కేటీఆర్ అన్న రావాలని 6 నెలల నుంచి మా గద్వాల ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్న. దయచేసి ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీరు గద్వాలకు రండి, మా వాళ్ళు గుండెల పరిచి మీకు స్వాగతం పడతారని దయచేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మనకు అనేక అంశాలు ఉన్నాయి, రామన్న వివరిస్తాడు. దయచేసి మనందరం కూడా ఇప్పుడు ఎట్లయితే మీరు నిశ్శబ్దంగా ఉన్నారో, ఎట్లయితే క్రమశిక్షణతో ఉన్నారో మీరు అట్లనే నిశ్శబ్దంగా ఉండాలో. దయచేసి క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బంగ్లా గుండెలు రాలే, వాళ్ళ గుండెలు రాలే దయచేసి. కాబట్టి దయచేసి మీరు
నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరించి